హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఓకేనండి, సో చూసారు కదా ఇంట్రో అయితేనే. సో చాలా వీడియోస్ని నేను ర్యాండమ్గా షూట్ చేసినవన్నీ కూడా ఇంక్లూడ్ చేసి మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. యాజ్ యూజువల్గా ఉదయాన్నే అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. సో కిషాంత్ అయితే లేచి అలా బద్ధకంగా ఉన్నాడు. ఈ లోపైతే నేను డెవోషనల్ సాంగ్స్ అవి పెట్టాను. ఆల్రెడీ ఉదయాన్నే ఎప్పుడో మార్నింగే అయిపోయింది పూజ, కానీ పిల్లలు ఆలస్యంగా లెగుస్తున్నారు హాలిడేస్ టైం కాబట్టి. అండ్ ఇక్కడైతే వీధిలో ముగ్గు అది కూడా ఇక్కడ చాలా బాగా కనిపిస్తుంది. వచ్చినప్పటి నుండి నేను మీకు క్లియర్గా చూపించలేదు కాబట్టి. సో కారిడార్లో అయితే చాలా బాగుంది. ఇంతకుముందు అయితే కొంచెం లైట్ కలర్లో ఉండేది కదా, క్రీమ్ కలర్లో, అందుకోసం కనిపించేది కాదు రాజోల్లో ఉన్నప్పుడు. ఇక్కడ బ్లాక్గా ఉంది అన్నమాట. ఫ్లోర్ అంతా కూడా బాగా కనిపిస్తుంది అనుకున్నాం. అండ్ ఇక్కడ తులసి కోట దగ్గర కూడా పూజ అనేది దీపారాధన అది చేసేసుకున్నాను. వాషింగ్ మిషన్లో బట్టలు అవి వేసేసి ఇంక స్టాండ్ పైన వేస్తున్నాను ప్రస్తుతానికి అయితేనే. హలో అండి, గుడ్ మార్నింగ్. సో ఏంటంటే ఒక్కొక్కసారి నేను ఎలా ఉన్నాను ఏంటి అన్నది ఒక చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూపించాలని అనిపిస్తూ ఉంటుంది అనమాట. డెవోషనల్ సాంగ్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో అలా వస్తూనే ఉన్నాయి. ఒక 1 అవర్ 2 అవర్స్ అంటే నేను ఉదయం లేచినప్పటి నుండి నా పూజ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా అలా ఉంటూనే ఉంటాయి సాంగ్స్ బ్యాక్గ్రౌండ్. తర్వాత నుండి ఇంకా పిల్లలు లేచారంటే రిమోట్ వాళ్ళు తీసుకుని నచ్చినవి పెట్టుకుంటారు ప్రోగ్రామ్స్ అవిని. సో ఇదండి ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మైసూర్ బజ్జీ చేస్తున్నాను. అల్లం చట్నీ చేశాను అండ్ పల్లీ చట్నీ కూడా చేసి రెడీ చేసి ఉంచాను రెండుని. మైసూర్ బోండా ఎలా ప్రిపేర్ చేస్తారు ఏంటి అని చెప్పి చాలా సార్లు అడుగుతూనే ఉంటారు. నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుండి అడుగుతారు చెప్పాలంటే. ఈ 7 ఇయర్స్ నుండి 8 ఇయర్స్ నుండి కూడాని నేను చాలాసార్లు మీతో షేర్ చేసుకున్నాను. ఓల్డ్ వీడియోస్ నుండి మీరు మన ఛానల్ని ఫాలో అవ్వండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మన ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది జాయిన్ అయ్యారు కాబట్టి. సో వాళ్ళకి అంతా కూడా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఏంటని అన్నది ఒక ఐడియా వస్తుంది. ఒక వీడియోతోటే మీకు అన్నీ క్లారిటీగా తెలియవు కాబట్టి ముందు నుండి ఫాలో అవుతే అన్నీ క్లారిటీగా ఉంటాయి. అండ్ ఒక్కొక్కసారి అయితే నా ఓల్డ్ వీడియోస్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త నుండి కూడా చూస్తూ మంచి కమెంట్స్ పెడుతున్నారు. నాకు మళ్ళీ అవి గుర్తు చేస్తున్నారు మీరు అని అనిపించింది. ఓకేనండి, ఇక్కడైతే లంచ్లోకి మార్నింగ్ అయితే మా వారు ఫిష్ తీసుకొచ్చారు. చేపలు ఇగురు పెట్టా అనమాట. అంటే ఇది వచ్చేసి వంజరం ఇగురు పెట్టి మిగతా పీసెస్ని అయితే ఫ్రై చేశాను. అండ్ ఎగ్ మసాలా కర్రీ కూడా ప్రిపేర్ చేశాను. కోటి అన్నయ్య ఉన్నారన్నమాట ఆ రోజు, అంటే మా వారు కజిన్ అయ్యని. ఆయన ఫిష్ తినరు, అందుకోసం ఆయనకి ఎగ్ కర్రీ అనేది ప్రిపేర్ చేశాను. లంచ్ చేసి ఆయన అయితే వెళ్ళిపోయారు. వాళ్ళ ఓన్ సిస్టర్ వైజాగ్లోనే ఉంటారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు ఆయన. అక్కడ నుండి అలా మళ్ళీ రాజులు వెళ్ళిపోతాము అని స్టార్ట్ అయిపోతాను అన్నారు ఒక 2 డేస్ తర్వాత. ఇదిగో పిల్లలు చక్కగా రెడీ అయిపోయారు. నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాను. బయటకంటే స్పెషల్గా లుక్ కాస్త వేరు కదా. ఇంట్లో ఉంటే నార్మల్గా మనం రెగ్యులర్గా రెడీ అయ్యేటువంటి డ్రెస్సింగ్ అనేది వేరేగా ఉంటుంది. బయట కనగానే కాస్త స్పెషల్ లుక్లోకి స్పెషల్ అవుట్ఫిట్స్లోని రెడీ అవ్వాలనిపిస్తూ ఉంటుంది. ఓకే, స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడైతే మేము ప్రస్తుతానికి మా కజిన్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. అంటే మా వారి కజిన్ వాళ్ళు నాకు తోటికోడలు వరుస అవుతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని పిక్ చేసుకుని అందరం కలిపి బయటకు వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. నేను డ్రెస్ వేసిన రోజు ఈయన టీ షర్ట్ వేయరు, షర్ట్ వేసుకుంటారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాం చెప్పండి, ఏ రూటు ఎక్కడికి? మెట్రో. ఓకే, నాకు తెలియదు, ఫస్ట్ టైం చూద్దాం. షాపింగ్ స్మాల్ అనుకుంటున్నాం, ఎంత షాపింగ్ అవుతుందో తెలీదు. స్మాల్ అనుకుని వెళ్తేనే బాగుంటుంది. సామాన్లు సర్దుకుంటా పంపలో చూడలేదు కానీ షాపింగ్ ఎక్కువ అవసరమే. అదేంటి మనకు చిన్నవి అసలు నేను నా లిస్ట్ వస్తే ఫస్ట్ టైం షాక్ అవుతాను. చిన్న వైజాగ్ నడిబొడ్లో రోడ్లు పోలేదంటే ఏమనుకోవాలి అసలు. ఏరియాలో బాగోలేదు. నేనేమో రింగ్స్ మర్చిపోయాను, ఈయన గుర్తు చేయరు. ఆయన మాత్రం ఏది మర్చిపోకుండా అన్ని చక్కగా ప్యాక్ చేసుకుని అన్ని పెట్టుకుంటారు. ఎందుకంటే మనకన్నా ముందు రెడీ అయిపోయి చక్కగా ఖాళీగా ఉండి ఒక్కొక్కటి గుర్తు చేసుకుంటారు. ఫాస్ట్గా రెడీ అయ్యి హడావిడిలో పక్కన వంట, పక్కనేమో మార్నింగ్ క్యాజువల్ డ్రెస్లో ఉంటే గబగబా మళ్ళీ చేంజ్ చేయించి తీసుకొచ్చాం. ఓకేనండి, వైజాగ్లో ఉన్నటువంటి మెట్రో హోల్సేల్కి అయితే వచ్చేసాము. మేము కూడా ఇది రావడం ఫస్ట్ టైం. అండ్ ఇది రీసెంట్గానే స్టార్ట్ అయినట్టుంది, 2-3 ఇయర్స్ అయినట్టుంది ఇది. బట్ బయట టాక్ కూడా బాగుంది. ప్రైజెస్ అది కూడా మనకి చాలా తక్కువగానే వస్తున్నాయి. బట్ లోపలికి ఎంట్రీ ఉండాలి అంటే ఇక్కడ మెట్రో మెంబర్షిప్ కార్డ్ అనేది ఉండాలన్నమాట. ఆ కార్డ్ మన దగ్గర లేకపోయినా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ ఎవరి దగ్గరైనా ఉన్నా కూడా మనం దాన్ని పిక్చర్ అనేది చూపించి లోపలికి ఎంటర్ అవ్వచ్చు. సో షాపింగ్ మనకి నచ్చినట్టుగా చేసుకోవచ్చు, ఏం కావాలన్నా తీసుకోవచ్చు.
అనుకోవచ్చు. బట్ ప్రైజెస్ మాత్రం చాలా తక్కువలోనే ఉన్నాయి. మేమైతే ఇక్కడ గ్రాసరీకి తప్ప మిగతా కొన్ని థింగ్స్ అండ్ అలానే కొన్ని స్నాక్ ఐటమ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నాం అన్నమాట. కాసేపు అలా స్పెండ్ చేసాం. మా కజిన్స్ వాళ్ళు అంటే మా తోటిగోడలు వాళ్ళ దగ్గర అయితే మెంబర్షిప్ కార్డు ఉంది. సో వాళ్ళు కూడా ఏదో షాపింగ్ చేస్తుంటే కలిపి వెళ్ళి అవన్నీ చేసుకుని రిటర్న్ అవుతూ ఇంకా నైట్ డిన్నర్కి అయితే బయటకు వెళ్ళాము. సో ఈ ప్లేస్ వచ్చేసి వైజాగ్ విఐపి రోడ్ మూన్ బార్ అండ్ కిచెన్కి వెళ్ళాము. సో ఈ మూన్ బార్ అండ్ కిచెన్ సిరిపురంలో ఉన్నటువంటి విఐపి రోడ్లో ఉంది అన్నమాట. బాగుంది. ఫస్ట్ మేము అనుకోలేదు లోపలికి వెళ్తే ఫ్యామిలీస్ ఎవరైనా ఉన్నారా లేదా అని చెప్పి ట్రై చేసాము. లోపల చాలామంది ఉన్నారు. అండ్ లోపలికి అందరం వెళ్ళిన తర్వాత చక్కగా అన్నీ కూడా ఆర్డర్స్ చేసాము. మాక్టైల్ అవి ఆర్డర్ చేసి దాని తర్వాత ఇంకా స్టార్టర్స్ అవి ఆర్డర్ చేసాము. లాస్ట్లోనే రైస్ ఐటమ్ అయితే ఆర్డర్ చేసాం. సో చాలా చాలా డెలిషియస్గా ఉంది. ఎంత టేస్టీ ఉందంటే చాలా బాగుంది. బట్ మనం జనరల్గా బార్ అండ్ కిచెన్ అనగానే వెళ్ళడానికి సంకోచిస్తాం కానీ బట్ అలాంటిది ఏ ప్రాబ్లం లేదు. చాలామంది కూడా వెళ్తున్నారు. దీనికి బెస్ట్ రివ్యూ కూడా ఉంది. అంతేకాకుండా లైవ్ మ్యూజిక్ కూడా ఉంది. బట్ ఆ రోజు ఏంటంటే బ్యాక్గ్రౌండ్లో నార్మల్ సాంగ్స్ అనేది ప్లే చేశారు. కానీ యాక్చువల్గా పబ్ కదా ఇది. పబ్కి సంబంధించి అయినా కానీ ఆ రోజు చాలా కామ్గా ఉంది. ప్లెజెంట్గా ఆ మ్యూజిక్ వింటూ అలా తింటే చాలా టేస్టీగా ఉంది. ఇది వచ్చేసి ఆవకాయ చికెన్ పకోడీ అంటే ఎంత టేస్టీగా ఉందో అన్నిటికన్నా హైలైట్ అదే అనుకుంటే. సో ఇక్కడైతే మేము ఫ్రాంకీస్ కూడా ఆర్డర్ చేసుకున్నాము. ఇవి ఇంకా టేస్టీగా ఉన్నాయి. ఆ గ్రీన్ చట్నీతో అయితే ఎక్సలెంట్. చాలా చాలా బాగున్నాయి అన్నీ కూడా. సో ఒకదాని మించింది ఒకటి. టేస్ట్ ఎంత బాగుందో ప్రైస్ కూడా అంత ఎక్స్పెన్సివ్గానే ఉందనుకోండి. సో డిన్నర్ కంప్లీట్ చేసుకుని ఇంకా బయటకు వచ్చేసాము. ఇది వచ్చేసి ఈ మూన్ బార్ అండ్ కిచెన్ వెస్ట్ సైడ్ పైన ఉందన్నమాట. నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా పైన అయితే ఇదండి. అండ్ అక్కడితో కట్ చేస్తే ఇది వచ్చేసి మరొక డే రొటీన్. యాక్చువల్గా ఈ వీడియోస్ అన్నీ కూడా ర్యాండమ్గా షూట్ చేసిన క్లిప్పింగ్సే ఉంటాయన్నమాట. నేను ఇలా చేయాలి, ఇది ఈ విధంగా నేను వీడియో షూట్ చేయాలి అని చెప్పి అసలు నేను ప్లాన్ ఏం చేసుకోలేదు. ఉదయం నుండి లేదా డే రొటీన్ అంతా కూడా చూపించాలి అని చెప్పి ఆ నేమ్ పెట్టుకోకుండా ఎప్పుడు వీలైతే అప్పుడు వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. సో ఇంకా ఉదయాన్నే లంచ్ దగ్గరికి వచ్చేస్తే మార్నింగ్ అంతా ఇంకా నార్మల్ రొటీన్ అలా కంటిన్యూ అయ్యింది అనుకోండి. లంచ్ విషయానికి వస్తే ఈరోజు సాంబార్ ప్రిపేర్ చేశాను చక్కగా. అండ్ దాని కాంబినేషన్లోనే గుత్తి వంకాయ కర్రీ చేశాను. ఎంత ఎక్సలెంట్గా ఉందంటే చాలా చాలా టేస్టీగా ఉంది. ఈ కడాయి అయితే నేను అమెజాన్లో తీసుకున్నట్టున్నాను. చాలా బాగుంది. ఇక్కడే నేను ఓపెన్ చేశాను. కొనడం అయితే నేను రాజోల్లో ఉండగానే కొన్నాను. కానీ ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని చెప్పి అలా ఉంచి ఇంకా ఇక్కడికి వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఫస్ట్గా అయితే గుత్తి వంకాయ కర్రీనే ప్రిపేర్ చేసాం. అసలు కర్రీ ఏం టేస్ట్ ఉందండి. చాలా చాలా బాగా కుదిరింది. మా వారైతే మొత్తం కడాయి అంతా కూడా ఖాళీ చేసేసారు. అంత టేస్టీగా కుదిరింది. సో నేను అది మీకు నెక్స్ట్ టైం షేర్ చేస్తాను. ఇక్కడ వెజిటబుల్స్ విషయంలో మాత్రం వంకాయలు మాత్రం చాలా ఫ్రెష్గా చాలా చాలా బాగుంటున్నాయి. నల్ల వంకాయలు ఉంటాయి కదా చిన్ని చిన్నవి, చక్కగా మేము చాలా ఓపిక్గా ఏరుకుని మరి తీసుకొచ్చి వండే అనమాట. చాలా టేస్టీగా ఉంది. సో ఇంకా వాటి కాంబినేషన్లోనే ఇక్కడ పాపడ్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. మెట్రోలో తీసుకున్నాను. చాలా బాగున్నాయి అని చెప్పి మా తోటికోడలు వాళ్ళ అనడంతో సరే అని చెప్పి ఒక 1 ప్యాకెట్ తీసుకున్నాను. సో ట్రయల్ వేసిన తర్వాత టేస్ట్ బాగుంటే నెక్స్ట్ టైం మళ్ళీ వెళ్ళినప్పుడు తీసుకుందాంలే అని. సో ఇదండి రోజైతే సాంబార్ వేడివేడిగా చక్కగా వడియాలు అండ్ గుత్తి వంకాయ కర్రీ అలా లంచ్ చేసి బయటికి స్టార్ట్ అయ్యాం మళ్ళీని. అంటే కట్ చేస్తే మధ్యలో ఒక 2-3 డేస్ అలా ఏదో ఒకటి అయిపోతూ ఉన్నాయి అనుకోండి. కంటిన్యూస్గా షాపింగ్ పని మీదే తిరుగుతూ ఏమీ అయితే లేము. బట్ ఇంక్లూడ్ చేసేసాను అన్నాను కదా, ర్యాండమ్గా షూట్ చేసిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా ఒకే వీడియోలో చేయడం వలన మీకు ఇంకా బయటకి రెస్టారెంట్స్కి వెళ్ళడం లేదంటే షాపింగ్స్ తిరగడం ఇంకా అలా అనిపిస్తుంది తప్ప. అందుకే నేను మీకు క్లియర్గా చెప్తున్నాను ఇక్కడే. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో నేను పెట్టుకునేటువంటి ఈ జ్యువెలరీ కలెక్షన్స్ ఉన్నాయి కదండి. ఇయర్ రింగ్స్ కావచ్చు లేదంటే నెక్ సెట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా నేను కళ్యాణి గారు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి టీఎస్కే కలెక్షన్స్లో తీసుకుంటున్నా. చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటున్నాయండి. ఎంత క్యూట్గా ఉంటున్నాయంటే మనం ఏ పర్పస్లోనైనా యూస్ చేసేటువంటి అంత చక్కగా బాగుంటున్నాయి. అండ్ మేమైతే ఇక్కడ వెస్ట్ సైడ్కి వచ్చాము. అక్కడ మేము కబుర్లు ఏం చెప్పుకుంటున్నామంటే ఆల్రెడీ నేను ఏమైనా నోట్ చేసుకున్నాను కావాలని చెప్పేసి మొబైల్లోని, అవన్నీ చూసేసాను అంటున్నారు. అమ్మో అంటున్నాను నేనైతే. ఇంకా అంటే ఏం కొనేస్తానా అనే ఓ టెన్షన్లోనే నా మొబైల్ చూసినట్టున్నారు. ఆల్రెడీ చూసేసారా అని చెప్పి నా ఎక్స్ప్రెషన్ అందుకు అలా ఇచ్చాను. సో ఆల్రెడీ షాపింగ్ అంతా కంప్లీట్ అయింది. ఇంకా ఆయన బిల్ పే చేసేస్తున్నారు. అండ్ ఇదండి నా అవుట్ఫిట్ అయితే. అంటే ఇంతకుముందు నేను ఇవన్నీ కూడా మీకు వేసుకున్నవి కంప్లీట్గా ఫుల్ లుక్ అయితే చూపించలేదు. కొనడం అయితే సంక్రాంతిలోనే కొన్నాను, ట్రెండ్స్లో తీసుకున్నాను. బట్ అవుట్ఫిట్స్ అయితే ఇప్పుడు మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఇక్కడైతే. ఇప్పుడు ఎందుకు మీరు రాత్రి 9,000 అక్కడ బట్టలకి స్కూల్కి
ఇది 13,000, 19, 32 పొద్దున్న 5,000, 32, 5, 37,000 పొద్దున్న నుంచి ఓన్లీ ఇట్లకి. ఓకే కదమ్మే 37. ఓకే, విన్నారు కదండి ఆయన ఎక్స్ప్రెషన్స్. ఆయన నవ్వుతూ ఉంటుంటే నాకు నవ్వు ఆగలేదు. యాక్చువల్గా చిన్న షాపింగ్ అని అనుకున్నాం, బట్ అనుకోకుండా పెద్దగా అయింది. ముందు రోజువి ఆ తర్వాత అన్నీ కూడా కౌంట్ చేసేస్తే మరి ఎక్కువగానే అనిపిస్తుంది కదా. బట్ ఏం చేస్తా, నేనైతే ఒక 2 pairs చెప్పుల్స్ తీసుకున్నాను, ఇంకా మిగతా అన్ని మా వారు పిల్లలు తీసుకున్నారు. సో ఇదండి, ఇంకా కట్ చేస్తే ఇది ఇంకొక నెక్స్ట్ డే రొటీన్ అనుకుంటా. ఇంకా మార్నింగే మా వారైతే ఇక్కడ కూలర్ అది తెచ్చేసాం మేము రాజోల నుండి. ఆ కూలర్లో వాటర్ అది ఫిల్ చేస్తున్నారు. ఉదయాన్నే అయితే నేను పులిహోర చేశాను, చాలా చాలా టేస్టీగా వచ్చింది. చింతపండు పులిహోర ఎంత బాగా నచ్చిందంటే మా వారికి మామూలుగా కాదు. మధ్యాహ్నం నేను లంచ్లో కూడా ఇదే తింటాను, కర్డ్ వేసుకుని అంటున్నారు. అండ్ ఇంకొక విషయం ఏంటంటే వచ్చినప్పటి నుండి కూడా క్లాత్స్ అవి కూడా లాండ్రీకి వేసినప్పుడు స్టాండ్ మీదే కదా, అంటే నేను రాజమండ్రి డీమార్ట్లో తీసుకున్నటువంటి ఆ స్టాండ్ మీదే బట్టలు అనేవి డ్రై చేస్తున్నాం. బట్ ఇలా కాదు అని చెప్పేసి మాకు ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ దొరికింది. వాళ్ళకి కాంటాక్ట్ అయితే మాకు ఇక్కడ ఈ క్లాత్స్ డ్రైయింగ్ హ్యాంగర్స్ అనేవి వేసి ఇచ్చారు. చాలా తక్కువ లెంత్లోనే ఉన్నాయి అనుకోండి, మాకు అక్కడ స్పేస్ రాలేదు సరిగాని. ఇంకా అక్కడ క్లాత్స్ అవి వేసుకోవడానికి చక్కగా బాగుంది అలాగా. సో ఇది వచ్చేసరి నెక్స్ట్ డే మాట. ఉదయాన్నే బయటకు వెళ్తున్నాము, పిల్లలు ఇంకా లేవలేదు, పదలా బయటకు వెళ్ళి చాయ్ ఏమైనా తాగొద్దామని బయటకు వచ్చాము. ఈ లోపల వెళ్ళే వేలోనే సరౌండింగ్స్ దగ్గరలో ఏమేమి ఉన్నాయి ఏంటి అవన్నీ చూసుకుంటూ ఉంటుంటే సీ ఫుడ్కి సంబంధించి ఒక చేపల మార్కెట్ లాంటిది కనిపించింది. సో అక్కడ ఆగి కొన్ని ప్రాన్స్ లాంటివి తీసుకున్నాం, 1 కిలో ప్రాన్. అండ్ తీసుకున్నటువంటి రొయ్యలు అవి కూడా మంచిగా క్లీన్ చేయించేసి ఇంకా పట్టుకుని వెళ్ళిపోతున్నాం ఇంటికి. వెళ్ళే వేలో అయితే అనుకున్నాం కదా టీ ఆర్ కాఫీ ఏదో ఒకటి తీసుకుందాం అని చెప్పి కాఫీ తాగుతూ కాసేపు అలా స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్తున్నాము. హలో అండి, గుడ్ మార్నింగ్. ఉదయాన్నే దోశలు వేస్తున్నాను అండ్ మా వారికి ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నా. నైటే ప్రిపేర్ చేస్తాను టమాటా చట్నీ. సో ఇప్పుడే బిగ్ బాస్కెట్లోని ఎగ్స్ అండ్ అలానే క్రికెట్ బాల్స్ ఆర్డర్ చేసాం. రిత్విక్ అడుగుతున్నాడు బౌల్స్ కావాలమ్మా అని చెప్పి. అండ్ మార్నింగ్ 3 eggs ఉంటే ఆమ్లెట్ ప్రిపేర్ చేసే గ్యాప్లో అయితే బిగ్ బాస్కెట్ నుండి అయితే ఎగ్స్ వచ్చేసాయి. నేనైతే ఇప్పుడు హెన్నా పెట్టుకోవాలి, ద వెల్నెస్ షాప్. సో హెన్నా పెట్టుకున్న తర్వాత అప్పుడు చక్కగా స్నానం చేసి పూజ చేసుకుందాం అని ప్లానింగ్. బట్ మా వారికి అయితే ఆకలేసేస్తుందంట. ఈ గ్యాప్లో ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తున్నాను. బ్యాక్గ్రౌండ్లో మూవీ సాంగ్స్ రన్ అవ్వడం వల్ల నేను ఇక్కడ మ్యూట్ చేయాల్సి వచ్చింది. ఏమీ లేదులేండి, నార్మల్గానే. మీకు హెవీ అయిపోతుందేమో, దోశ వేసేసాను ఆమ్లెట్ వేసానంటే పర్లేదు అంటున్నారు. 3 eggs వేసాను మరి. బాగా థిక్గా వచ్చింది కదా, అలా వచ్చింది ఏంటని అడుగుతున్నారు. ఇంట్లో పెట్టానా ప్లేట్లో వేసానా? ఇప్పుడే కదా దోశ వేసుకున్నారు, పట్టుకున్నారా? అప్పుడే తినేసారేమనుకున్నాను. ఆ టైమింగ్ చూడండి, నేను కరెక్ట్గా ఆమ్లెట్ వేద్దాం అనేసరికి అక్కడ దోశ లేదు మరి. అది సో ఫైనల్లీ నేను వేసిన దోశ విసురుకోవడానికి బాగుంది అన్నట్టుగా చూపించారు ఆయన అయితేనే. సో అలా చేస్తుంటారు, ఏదో క్లిప్పింగ్లో ఏదో ఒక సటైరికల్గా ఏదో ఒకటి చేస్తూ చూపిస్తూ అంటూ ఏదో ఒకటి ఉండాలి ఆయన. ఇది మాట. పిల్లలిద్దరూ ఇంకా లేవలేదండి, మంచిగా నిద్రపోతున్నారు. సో ఇంకాసేపు అయ్యాక వాళ్ళని లేపుదాంలే అని ఇంకా నేను కూడా ఊరుకున్నాను. అండ్ ప్రాన్స్ అయితే 1 కిలో తీసుకున్నా కానీ వాటన్నింటిని క్లీన్ చేస్తే ఈ బాక్స్లో వచ్చినాయి అన్నమాట. లోపల పెడుతున్నా ఫ్రిడ్జ్లో. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. బయటకు వెళ్తున్నాం, లంచ్కి వెళ్తున్నాం. ఈరోజు సండే స్పెషల్. మార్నింగ్ అయితే హెన్నా పెట్టుకున్నాం, చక్కగా హెడ్ బాత్ చేసేసి హెన్నా. మా వారేమో గ్లౌజెస్ వేసుకో, ఎందుకు ఇలా డైరెక్ట్ పెట్టుకుంటూ ఉంటారు. బట్ నాకేమో పర్ఫెక్ట్గా ఉంటుంది, హెన్నా పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పి ఇలా పెట్టుకుంటాను. ఏ సౌండ్ తగ్గించు పదా, వెళ్ళి పౌడర్ రాసుకొని రెడీ అవ్వండి, కౌంట్ చేసుకో హెయిర్. బయటకు వెళ్తున్నామండి లంచ్కి. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటన్నది ఇంకా ఏం డిసైడ్ అవ్వలేదు. మా వారైతే మంచిగా రెడీ అయిపోయారు. సో అందరం కూడా బ్లాక్ డ్రెస్సెస్లో ఉన్నాము. అదే అంటున్నాను, సమ్మర్ టైంలో బ్లాక్ డ్రెస్సెస్ ఏంటండి అంటుంటే అంటున్నారు, సమ్మర్లోనే బ్లాక్ వేసామంటే స్పెషల్ ఉండాలి మనకి అంటున్నారు.
అదే అన్నాను మన కార్కి మనకి అన్ని మ్యాచింగ్ వద్దా అని. అండ్ ఆల్సో మై హ్యాండ్ బ్యాగ్. సో ఇదండి. ఓకే, యాక్చువల్గా ఈవినింగ్ డిన్నర్ అనుకుని ప్లాన్ చేసుకున్నాం, కానీ నాకైతే మార్నింగ్ ఒకసారి బయటకు వెళ్ళి వచ్చేస్తే చక్కగా ఈవినింగ్ తర్వాత చూద్దాం అన్నట్టుగా అలా ప్లాన్ చేసుకున్నాం. బట్ వైజాగ్లో అంటే నాకు రాజుగారి దాబా ఉంది కదా బిర్యానీ, సో అది బాగుంటుంది కదా అన్నట్టుగా అనుకున్నాం. రాజుగారి దాబా నేను అనుకుంటా, అదే లాస్ట్ టైం వచ్చినప్పుడు నేను మీతో షేర్ చేశాను కదా, చాలా బాగుంటుంది అక్కడ ఫుడ్ అది అని చెప్పి. నాకు బాగా అనిపించింది. బట్ స్పైసీగా ఉంటుంది, పిల్లలు తింటారు లేదా అని చెప్పి వేరే రెస్టారెంట్కి వెళ్దాం అంటున్నారు. అది కూడా జాస్ అనుకుంటాం, ఏమీ తెలీదు. కిషన్ తిట్రా అడుగున్నారబ్బా. ఓకేనండి, వచ్చాక మీతో మాట్లాడతా. అండ్ ఈ లోపు అయితే వీడియో షూట్ చేస్తాను కదా యాజ్ యూజువల్గా. అక్కడికి వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా మీతో షేర్ చేస్తాను. సో చక్కగా ఇది చూసారా, మా వారైతే ఆర్టిఫిషియల్ ప్లాంట్లా ఉంది ఈ మనీ ప్లాంట్ అయితే అని చెప్పన్నారు. చాలా హ్యాపీ అనిపించింది. నా చేతులతో స్వయాన నాటినటువంటి మొక్క మాట ఇది. చాలా బాగా గ్రోత్ అయ్యింది, చాలా బాగా వచ్చింది. ఏరి టైం అయితే అప్పుడే 12:30 అయింది, దగ్గరే కదా వెళ్దామన్నారు. ఏం కావాలి నాన్న? ఓ కొత్త షూ కూడా, నువ్వు కూడా నువ్వు షూయేనా? వీడు ఇలా లైటింగ్ రావట్లేదు అక్కడ. మీరు అలా రెడీ అయ్యారో ఒకసారి మన వాళ్ళకి చూపించండి. కొత్త షర్ట్ వెస్ట్ సైడ్ లో తీసుకున్నాం, సూపర్ ఉంది. కొన్ని మీ ఆటలు అల్లరు కిషాంత్లా ఉంటాయి, వాడాలగా ఊగుతాడు. లైటింగ్ అలా అంటే మళ్ళీ నువ్వేదో సెట్టింగ్స్ పెట్టుకున్నావు అంటారు. బాయ్ 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 బాయ్. ఓకేనండి, మధ్యకాలంలో నేను ఈ అవుట్ఫిట్ వేసుకుని ఛానల్ అయిపోయిందని చెప్పేసి సరదాగా వేసుకోవాలని అనుకున్నాను. అండ్ ఇది కూడా మా వారు నాకు నైకాలో అనుకుంటా తీసుకున్నారు. ఒక 3 years అయిపోతుంది. బట్ నేను ఎప్పుడైనా ఇలా ఆయనతో పాటు బయటకి ఎక్కడైనా ట్రిప్కి వెళ్ళాలి, అవుటింగ్కి వెళ్ళాలని అనుకున్నా ఆ టైంలోనే నేను ఇలాంటి అవుట్ఫిట్స్ లాంటివన్నీ యూజ్ చేస్తాను. సో ఇదండి. ఓకే, నేను ఈ అవుట్ఫిట్ మీద పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి కదా, ఇయర్ స్టడ్స్ లాంటివి చాలా క్యూట్గా ఉన్నవి. అండ్ ముందు వీడియోలో నేను కట్టుకున్నటువంటి శారీ దగ్గర కూడా ఇదే సేమ్ ఇవే ఇయర్ స్టడ్స్ ఉన్నవి. ఇవి కూడా నేను టీఎస్కి కలెక్షన్స్లో కళ్యాణి గారి దగ్గర తీసుకున్నాను. అండ్ అగైన్ అస్తమాను చెప్తున్నాను, నేను ఏం అనుకోవద్దు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అంటే కాంటాక్ట్ నెంబరు, వాళ్ళ ఇన్స్టా పేజ్ లింక్ అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇంకా ఆవిడ దగ్గర తీసుకున్నటువంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి, మీతో షేర్ చేద్దామని అనుకుంటున్నా. బట్ ఈ హౌస్ షిఫ్టింగ్ వలన మాకు వీలవ్వక కుదరలేదు. సో ఆ వీడియోస్ ఇంకెప్పుడు షేర్ చేస్తానని చాలా వెయిటింగ్లో ఉన్నాను నేను కూడా. మీరందరూ కూడా అఫ్కోర్స్ వెయిటింగ్లో ఉన్నారు ఎప్పటి నుండో. బో చిన్న హెయిర్ స్టైల్ సూపర్. డాడీ కామ్ చేశారా? సూపర్ ఉన్నావా? ఇల్లరా కన్నా నువ్వు కూడా ఇట్రా, తమ్ముడు వైపురా. అబ్బో జుట్టు ఎండిపోయి చెరకుంటున్నారు. ఓకేనండి, ఆల్రెడీ టాపిక్ చెప్పాను కదా, బయటికి వెళ్దామని చెప్పి ప్లాన్ అయితే చేసుకున్నాం. కానీ అది మార్నింగ్ వెళ్దామా, నైట్ డిన్నర్ టైంకి వెళ్దామా లేంటి అని చెప్పి అసలు అప్పటికప్పుడే డిసైడ్ అయ్యాము. సరే అని చెప్పేసి ఇంకా దగ్గరలో అక్కడికే టైం 12:30 అయింది. ఈ టైంలో ఇంకెక్కడికి వెళ్తాము అంటే దగ్గరలో ఉన్నటువంటి ఏదో ఒక రెస్టారెంట్కి వెళ్ళిపోదామని అన్నారు. సో ఇంకా చూడగా జాస్కి వెళ్దామని అని చెప్పి ఈయన ఏం చేశారో తెలుసా అండి, అలా జర్నీ చేస్తూ భీమిలి వరకు తీసుకెళ్ళిపోయారు. అసలు ఈ టైంకి పైగా మన లంచ్ అవర్ ఆ టైం కూడా దాటేస్తుంది. ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు అంటే, తినడానికే కదా వెళ్ళేది, ఇందులో ఏముంది చూద్దాం పద, అలాగా మనం ఎప్పుడు తిరగని ప్లేసెస్ ఇవన్నీ కదా, అలా ముందుకు వెళ్దాము, ఏదైనా కనిపిస్తే అప్పుడే చూద్దామని నాకు అలా ట్విస్ట్ ఇచ్చారు. బట్ ఇంతకీ తీరా చూస్తే భీమిలికి అలా వెళ్ళగా లోపల ఒక మంచి రెస్టారెంట్స్ ఉన్నాయన్నమాట, అక్కడికి తీసుకెళ్లారు ఫైనల్లీ. అండ్ ఈయన తెలిసి తీసుకెళ్లారో తెలియక తీసుకెళ్లారో అన్నది నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. మొత్తం మీద అలాగా బీచ్ అవే అంతా కూడా బీచ్ ఉంటూనే ఉంది, భీమిలి రోడ్ కదా. నాకు వెంటనే నాని మూవీ భీమిలి కబడ్డీ జట్టు మూవీ గుర్తొచ్చేసింది భీమిలి అనగానే. ఇంకా లోపలికి అలా వెళ్ళగా
మెర్లిన్ కే రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. ఇది కూడా యాక్చువల్గా బార్ అండ్ రెస్టారెంటే, బట్ ఇక్కడ కూడా ఫ్యామిలీస్ ఉన్నారో లేదా అనుకున్నాం, కానీ యాక్చువల్గా బార్ అని ఎందుకు పెట్టారో ఏం ఐడియా లేదు. కానీ లోపలంతా కూడా ఎక్కువ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు. సో అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా బీచ్ వ్యూ అండి. అసలు ఆ వ్యూ పాయింట్ అసలు ఎక్సలెంట్ అన్నమాట. ఆ వ్యూ చూస్తూ మనం లోపల లంచ్ కానీ ఇంకా డిన్నర్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది. నెక్స్ట్ టైంకి ప్లాన్ చేసుకుంటున్నాం డిన్నర్ టైంకి కూడా వెళ్దాము అని. అంత చాలా బ్యూటిఫుల్గా అనిపించింది మాకైతేని. సో వెళ్ళాము, కాసేపు అలా ఫొటోస్ అవి కూడా షూట్ చేసుకుంటూ అండ్ ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. నెమ్మదిగా ఇంకా అలా తింటున్నాము. యాక్చువల్గా ఇది ర్యాండమ్గా తీసినటువంటి వీడియోస్ అని ముందే చెప్పాను, ఎందుకంటే ఇంకా కంటిన్యూస్గా మేము తినలేము, బోరింగ్ అనిపిస్తుంది. నాన్ వెజ్ అంటే ఇంకా వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అంతే, అంతకుమించి ఎక్కువ అయితే తినలేము ఎవరమైనా సరే. బట్ ఏంటంటే వారానికి నేనైతే 3 రోజులే తింటాను, మిగిలిన 4 రోజులు వారాలు ఎక్కువ ఉంటాయి నాకు. బట్ నాకు కుదిరినప్పుడే పాపం బయటకి వెళ్దాము అని అంటుంటారు. అక్కడ మాకు సర్వ్ చేసేవాళ్ళు ఫోటో షూట్ చేస్తాం ఇలా ఇవ్వండి అని చెప్పి మొబైల్ తీసుకుని తీస్తున్నారు. బట్ ఈలోపు వీడియో కూడా క్లిప్పింగ్ తీయండి అని చెప్పి తీయించుకున్నాము. ఇదండి ఓకే. బట్ ఫుడ్ తిన్నామే కానీ చాలా చాలా టేస్టీగా ఉంది. అసలు మాకు హెవీ అన్న ఫీలే రాలేదు, చాలా టేస్టీగా ఉంది. చూస్తున్నారు కదా వ్యూ, అలా ఆ వ్యూ పాయింట్ అయితే ఎక్సలెంట్. మీలో ఎంతమంది ఈ రెస్టారెంట్కి వెళ్ళారా అన్నది కమెంట్ చేయండి, ఓకేనా. అండ్ లాస్ట్ వీడియో పోస్ట్ చేసినటువంటి ఆ వీడియోకి కూడా మంచి మంచి కమెంట్స్ పెట్టారు. బట్ నేను ఇంకా చాలా వాటికి రిప్లై ఇవ్వలేదు, ఎందుకంటే నాకు కాస్త హెల్త్ బాగాలేదు, దాని గురించి నేను రిప్లై ఇవ్వడానికి సరిపోలేదు టైం అయితే. బట్ మీరు అందరూ కూడా ఆ వీడియో కోసం వెయిట్ చేస్తున్నారు. నేను రిప్లై అనేది ఇప్పుడు కాకపోతే ఇంకా తర్వాత అయినా ఇవ్వచ్చులే, నెమ్మదిగా టైం తీసుకుని అని చెప్పి వీడియో అయితే ఫస్ట్ ఎడిటింగ్ చేసేస్తున్నాను. మీకు పోస్ట్ చేసిన తర్వాత కొంచెం టైం తీసుకుని రిప్లై ఇస్తాను. అండ్ 3 lakhs సబ్స్క్రైబర్స్కి అయితే మనం చక్కగా రీచ్ అయిపోయాం. చాలా హ్యాపీ ఉంది. చాలా మంచిగా అందరూ విషెస్లు చెప్పారు, కంగ్రాచులేషన్స్ అని. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ అందరి లవ్ అండ్ సపోర్ట్ వల్లనే ఇంతవరకు రీచ్ అయింది. బట్ ఇంకా చెప్పాలంటే నేను అక్కడక్కడ కొంత టైం అయితే డిలే చేశాను, వీడియోస్ లేట్గా పోస్ట్ చేయడం, అంత యాక్టివ్గా లేకపోవడం అనేది నేను ఈ యూట్యూబ్లో అనేది చాలా వరకు ఇంకా లేట్ అయ్యింది చెప్పాలంటే. ఈ వాటికి 5 lakhsలోకే ఉండాల్సిన సబ్స్క్రైబర్స్, అది అప్పటికి అలా ఉండాల్సిన సిచ్యువేషన్. బట్ 3 lakhs అయినా కూడా కాస్త టైం పట్టినా కానీ వైజాగ్ వచ్చిన తర్వాత రావడం అనేది స్పెషలే. బట్ మా వారు అక్కడ ఒమన్ నుండి వచ్చిన వెంటనే అనేది ఈ సిచ్యువేషన్ రావాలని కోరుకున్నాం. బట్ నెమ్మదిగా వచ్చినా కానీ ఇట్స్ ఓకేనండి. ఇంకా రెస్టారెంట్ దగ్గర చక్కగా అలా టైం స్పెండ్ చేస్తూ లంచ్ చేసి రిటర్న్ అయితే అవుతున్నాము. రిటర్న్ వెళ్తూ ఇదిగో పిల్లలు అయితే ఇంకా సన్ రూఫ్ ఓపెన్ చేసేసారు. ఒక పక్కన ఎండ వస్తుంటుంటే ఇప్పుడు సన్ రూఫ్ ఓపెన్ చేశారంటే వినరు కదా వాళ్ళు. చక్కగా అంటే అక్కడ పక్కన బీచ్ అది ఉండడం వలన చల్లగాలి వేస్తుందిలేండి, అంత హీట్గా ఏమి అనిపించట్లేదు బయట అయితే. సో నేనైతే హెన్నా పెట్టుకున్నా కదా, అందుకోసం ఆ షేడ్ అయితే బర్గండీ కలర్ కదా నేను తీసుకుంటున్నటువంటి ద వెల్నెస్ షాప్కి సంబంధించిన ఈ హెన్నా అయితే. సో దానికోసం అండ్ ప్రజెంట్ అయితే బ్లాక్ తీసుకుంటున్నాను అనుకోండి. అప్పట్లో అంటే బర్గండీ యూస్ చేశాను ఛానల్. నాకు ఆ రెడ్డిష్ కలర్ అంటే చాలా ఇష్టం ఉంది. సో వస్తాను అదే కంటిన్యూ చేయలేం కదా, అప్పుడప్పుడు కాస్త చేంజెస్ ఉంటే బాగుంటుంది అని చెప్పి ప్రస్తుతానికైతే నేను మళ్ళీ బ్లాక్ తీసుకుంటున్నాను హెన్నాలో ఆ కలర్, హెయిర్ కలర్ అయితే. సో ఇదండి, మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. ఇంకా అయిపోలేదు, ఇంకా చూస్తుండండి, ఇంకా క్లిప్పింగ్స్ ఉన్నాయి. మా వారైతే చాలా స్మార్ట్గా ఉన్నారు కదా. సో అంటే బ్లాక్లో చాలా షర్ట్స్ ఉంటాయి, బట్ కొన్ని షర్ట్స్లో స్పెషల్గా కనిపిస్తారు.
ఓకేనండి, ఇంకా అన్ని తిరిగి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా మీకైతే ఇక్కడ ఒక రివ్యూ చేస్తున్నాను. ఇది వచ్చేసి బర్గ్నర్ కంపెనీకి సంబంధించిన ట్రిపుల్ బిర్యానీ హండీ అండి. ఇది వచ్చేసి 32 సెంటీమీటర్స్ 8.4 లీటర్స్ మాట. 5 years వారంటీ ఉంది. చాలా చాలా బాగుంది. స్టెయిన్లెస్ స్టీల్. సో అంటే ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి చూద్దామని. అంటే మనకి అన్ని సైజెస్లోనే ఉన్నాయి, బట్ ఇంత హెవీ సైజులో లేదు. బట్ కావాలి, చేపల పులుసులు ప్రిపేర్ చేసుకోవడానికైనా, బిర్యానీస్ అవి ప్రిపేర్ చేయడానికైనా, దేనికైనా బాగుంటుంది అని చెప్పి చాలా పెద్దదన్నమాట ఇది. బట్ వీడియో క్లిప్పింగ్లో మీకు చాలా చిన్నగా ఉంది, కానీ ఎంత వెయిట్ ఉందంటే మామూలుగా కాదు. సో చాలా చాలా బాగుంది ఇది. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి, బట్ అక్కడ నాకు సైజెస్ కనిపించలేదు. కానీ ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్నాను ఇలాంటివి తీసుకోవాలి అని చెప్పేసి. తిరగని చోటు లేదు మాట, తిరగని ప్లేసెస్ లేదు. చెప్పాలంటే ఈవెన్ నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు కూడా హైదరాబాద్లో కూడా ట్రై చేశాను. ఎక్కడ దొరికినా సరే, ఎలాంటి ప్లేస్లో దొరికినా సరే దాన్ని మోసుకుని ఇంటికి పట్టుకుని వెళ్ళాలని అంతలా అనుకునేదాన్ని. కరెక్ట్ టైంకి మనకి దొరికింది అనే వేలో ఇంక నేను వదలకుండా కొనేసాను అనమాట. సో చాలా చాలా బాగుంది. సో బట్ హెవీగా వెయిట్ ఉంటేనే కదా మనకి బాగా వస్తుంది కుకింగ్ అది కూడా అని చెప్పి మార్నింగ్ తీసుకున్నటువంటి ప్రాన్స్ ఉన్నాయి కదా, అది ఇంకా నైట్ డిన్నర్ కానీ పులావ్ చేసేసాను. అండ్ తర్వాత చికెన్ తీసుకొచ్చారు, చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసేసాను పక్కన. సో చాలా చాలా బాగుంది. రివ్యూ ఇచ్చిన తర్వాత నేను మీకు చెప్పాలని అనుకున్నాను కాబట్టి సో ఫస్ట్ అయితే కొన్నది చూపించా, తర్వాత అయితే ఇంకా కుక్ చేసింది కూడా మీకు క్లియర్గా చూపిస్తున్నాను. బేసిక్గా నేను ఏదైనా సరే వీడియోస్లో ఏం షేర్ చేసినా కంపల్సరీ అడుగుతారు కాబట్టి మెన్షన్ చేస్తున్నాను, లేదంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి. బట్ మీరు కంపల్సరీ అడుగుతారు, నేను కమెంట్స్ రిప్లైలు ఇచ్చాకంటే అందరికీ డౌట్ క్లియర్ అవుతుంది అనే వేలో చెప్తున్నాను. సో ముందు వీడియోలో నేను వేసుకున్నటువంటి టాప్ కూడా అడిగారు. నేనైతే హైదరాబాద్లో లూలి మాల్లో తీసుకున్నాను. అది లింక్ ఉంటే నేనే ప్రొవైడ్ చేసేదాన్ని కదా, బట్ లింక్ లేదు కాబట్టి నేను ఇంకా దాని టాపిక్ కూడా తీయలేదు. షార్ట్ వీడియోలో కూడా షేర్ చేసినప్పుడు కూడా చాలామంది కమెంట్స్ పెట్టారు. అండ్ వీడియోలో అయితే నేను పెట్టుకున్నటువంటి ఇయర్ రింగ్స్, స్టడ్స్ అండ్ నెక్ చైన్స్ కానీ, ఇలా కడైల్స్ కానీ, ఇంకా కిచెన్కి సంబంధించినవి కానీ, ఇంకేదైనా కానీ ఏదైనా సరే వీడియోస్లో చూపిస్తున్నప్పుడు షేర్ చేస్తున్నట్టు కంపల్సరీ మాకు కూడా చెప్పండి అని అంటున్నారు కాబట్టి షేర్ చేస్తున్నాను. కొత్త కడాయి అనే హడావుల్లో నేను చూడండి పైన స్టిక్కర్ కూడా తీయలేదు. యాక్చువల్గా దాన్ని హీట్ చేసి తీద్దాం అనుకున్నాను, కానీ చాలా పెద్దదన్నమాట. ఎలా హీట్ చేసి తీయాలా అన్నది ఇంకా నాకు ఐడియా రాక ఇంకా తొందరగా వండేసాను. ప్రాన్ పులావ్ అయితే అదిరిపోయింది, చాలా టేస్టీగా కుదిరింది. సో ఇదండి నైట్ డిన్నర్గా మేము ప్రిపేర్ చేసుకున్నటువంటిది. అండ్ ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేటువంటి మరొక రొటీన్ బ్లాగ్ తోటే నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. ఓకేనా, అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్, గుడ్ నైట్, బాయ్.